అందరికీ మరణాత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. నిర్గమాకాండము 1వ అధ్యాయము 12వ వచనం. బట్ ద మోర్ దే వర్ ఒప్రెస్డ్, ద మోర్ దే మల్టిప్లైడ్ అండ్ స్ప్రెడ్. ఎక్సోడస్ చాప్టర్ 1 verse 12. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందము. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ లోకము ఎలాంటిది అంటే, మనల్ని దేవుడు ఆశీర్వదించిన మనము ఉన్నతమైన స్థితిలోనికి వెళుతున్నా అది ఈ లోకానికి నచ్చదండి. ఏదో ఒక నింద వేసి, ఏదో ఒక తప్పు మోపి, ఎలాగైనా ఎదిగిన వ్యక్తిని క్రిందకు దింపడానికి ప్రయత్నిస్తుంటుంది. తన సొంతంగా పైకొచ్చిన ఎవరిని ఎటువంటి ఇబ్బందులు పెట్టక ముందుకు వెళ్తున్న వెనుకకు లాగాలనే ఆలోచిస్తుంటారు. బహుశా ఈ రోజున ఈ మాటలు వింటున్న నిన్ను కూడా అదే విధంగా ఈ లోకం చేస్తుందేమో. నీవు చేస్తున్న చిన్న జాబ్ అయినా అది నువ్వు పొందుకున్నందుకు తోటి వారికి ఈర్ష్య వచ్చినదేమో. నీవు నీ వ్యాపారంలో ముందుకు వెళుతుంటే ఎలా నీ వ్యాపారాన్ని దెబ్బతీయాలని ఆలోచిస్తున్నారేమో. నీ యొక్క పరిచర్య ఎదుగుతున్నా, మంచిగా నువ్వు చదువుతున్నా, ఇలా ఎక్కడైతే నీ అభివృద్ధిని చూస్తున్న వారు నీవు ఏదో విధంగా అది నీకు దక్కకూడదని, ఆ స్థానంలోనే ఉండకూడదని, గొప్ప వ్యక్తివి కావద్దని నీ పైన అసహ్యపడుతున్నారేమో. అయితే భయపడకు. ఈరోజు లేఖన భాగములు సెలవిస్తున్నాయి. వారు నిన్ను పడివేయాలనుకున్న కొలది, వారు నీ పతనము చూడాలనుకున్న కొలది దేవుడు నిన్ను ఇంకా ఇంకా గొప్ప చేస్తూనే ఉంటారు. వారి నిందలు, వారి శాపాలు, వారి ప్రణాళికలు దేవుని బిడ్డలైన మనల్ని ఏమీ చేయలేవండి. వాక్య భాగంను మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనము చూడవచ్చు. ఐగుప్తు ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఇశ్రాయేలు సంఖ్యలో ఎదుగుతున్నారు. లేఖనములలో ఇలా వ్రాయబడి ఉన్నది. అప్పుడు యోసేపును ఎరగని కొత్త రాజు ఐగుప్తుని ఆరంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జన్మము మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము. రండి, ఆ జనులతో కొత్త రాజు చెబుతున్నాడు. అంతవరకు ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులు బాగానే కలిసి ఉన్నారు. ఎవరికి ఎటువంటి విభేదాలు లేవు, తారతమ్యాలు లేవు. ఇశ్రాయేలీయుల సంఖ్య పెరుగుతుంటే సంతోషించారు తప్ప వారెప్పుడూ బాధపడలేదు. కానీ ఈ రాజు వారిలో విభేదాలు సృష్టించాడు. వారు మన విరోధులతో చేతులు కలుపుతూ మనకే విరోధంగా మారతారని లేనిపోనివి కల్పించి చెయ్యకముందే, జరగకముందే ఇలా జరుగుతుందని భ్రమపరిచి ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయుల మీద పగనరిగించారు. విరోధులు అయ్యేలా చేశాడు. ఈ రోజున మనము చూడవచ్చు. భార్యాభర్తల మధ్య అయినా, స్నేహితుల మధ్య అయినా, ఒక కుటుంబంలో అయినా, ఒక దేశంలో అయినా విభేదాలు వస్తున్నాయి. అంతవరకు మంచిగా ఉన్నవారు ఒక్కసారిగా శత్రువులుగా మారిపోయారంటే దానికి కారణము ఒక్కరు ఉంటారు. వారు ఎటువంటి వారంటే, ఇంకొకరు ఎదుగుదలను సహించలేరు. సుఖ సంతోషాలతో కుటుంబం ఉంటే చూడలేరు. లేదా సొంత లాభం కోసం, వారు ఎదుగుదల కోసం ఇలా ఒకరి మధ్య ఒకరికి విభేదాలు కలుగచేస్తారు. ఈరోజు భార్యాభర్తలుగా ఉన్నవారి మధ్య విభేదాలు వచ్చాయేమో. ఎందుకు వచ్చాయో ఒక్కసారి ఆలోచించండి. అన్నదమ్ములైన మీ మధ్య గొడవలు వచ్చాయేమో. ఎందుకు ఇలా జరిగిందో గ్రహించండి. ప్రాణ స్నేహితులైన మీరు విడిపోయే పరిస్థితి ఎదురైందేమో. ఆలోచించండి. ఎవరి వలన ఇలా జరిగింది, ఎవరు మాటలు మిమ్మల్ని ప్రభావితం చేశాయి అని. మన దేశంలో కూడా దాదాపు ఆ రోజు ఐగుప్తులో ఉన్న పరిస్థితి మనం ఈరోజు కూడా చూడవచ్చు. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ రోజు నుండి ఇశ్రాయేలీయులకు పనిలో భారం పెరిగింది, వెట్టి చాకిరి పెరిగింది. అది చాలా. వారి మగ పిల్లలు పుట్టగానే చంపేయాలని ఒక రహస్య ప్రణాళిక జరిగింది. ఎన్ని చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా వారి సంఖ్య ఇంకా ఇంకా పెరిగింది, విస్తరించి ప్రబలిందని వాక్యం తెలియచేయుచున్నది. ఈరోజు
నువ్వు భయపడుతున్నావేమో. నేను ఎదుగుతుంటే నేను నా పనిలో దేవుని సహాయంతో ఆయన ఇచ్చిన జ్ఞానంతో ముందుకు వెళుతుంటే ఎన్నో బాధలకు, ఎన్నో ఒడిదుడుకులకు, ఎన్నో కృంగుదలకు నన్ను గురి చేస్తున్నారు, అవమానిస్తున్నారు, నాకు వచ్చే అవకాశాలు చేజారిపోయేలా చేస్తున్నారు, నా గురించి చెడుగా ప్రచారం చేస్తూ నన్ను మానసికంగా కృంగదీస్తున్నారు. ఏమవుతుందో, ఎలా నేను ముందుకు సాగగలను అని నీవు ఈరోజు దిగులు పడుతున్నావేమో. దిగులు పడకు. నీవు నమ్ముకున్న యేసయ్య నీతోనే ఉన్నాడు. ఆయన నీకు సహాయముగా, అండగా ఉన్నాడు. వారు నిన్ను ఎంతగా అణిచేయాలని చూసినా అంతకంటే ఎత్తుగా యేసయ్య నిన్ను లేవనెత్తబోతున్నాడు. వారు శ్రమ పెట్టే కొలది, వారు శపించే కొలది, వారు నిన్ను అవమానపరిచే కొలది నీ యొక్క ఆశీర్వాదము రెట్టింపు అవుతూనే ఉంటుంది. నీ దీవెనలు పొంగి పొర్లుతూనే ఉంటాయి. నీ ఉద్యోగ వ్యాపారంలో, నీ పరిచర్యలో, నీవు చేస్తున్న ప్రతి పనిలో నీవు విస్తరిస్తావు. కాబట్టి భయపడకు. యేసయ్యపై భారం వేసి ధైర్యముగా ఉండు. దేవుడి మాటలను దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా, కృపగలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మేము ఈ విధంగా అందరము కూడుకుని ప్రభువా యేసయ్యా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము. అవును తండ్రి, శత్రువులు అనేకులు ప్రభువా, మేమంటే గిట్టని వాడు సాతానే ప్రభువా, మా చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ని ప్రభువా ఎంతగానో డిఫికల్ట్గా చేస్తున్నాయి ప్రభువా. అవును తండ్రి, మా పైన వేలెత్తి చూపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడి మమ్మల్ని ఆశీర్వదించమని యేసయ్యా మాకు తోడుగా ఉండండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి సమస్యలను తీర్చి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.